సో ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే పన్ను తీసేయడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు తట్టుకోలేరు కదా డాక్టర్. సో అలాంటి వాళ్ళకి ఎలా డీల్ చేస్తారు మీరు? యూజువల్గా ఏమవుతుందంటే అండి, పిల్లల్లో మనము పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయి అంటే మనలాగా వాళ్ళు చిరుతిండ్లు అవి తినరు కదా. సో పళ్ళు పుచ్చు ఎప్పుడు అవుతుంది అంటే పడుకోబెట్టడానికి పిల్లల్ని మదర్ ఫీడింగ్ లేదా బాటిల్ ఫీడింగ్ అది చేస్తూ ఉంటాం మనం. సో వాళ్ళు ఏం చేస్తారు, అలాగే నోట్లో పెట్టుకొని పాడుకుంటూ పోతారు, నిద్రపోయి మళ్ళీ పక్క రోజు లేస్తారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే పాలని కొన్ని మిగిలిపోతాయి నోట్లో. సో మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి గుట్టుకేసి మింగుతారు అంటే నెక్స్ట్ డే ఎప్పుడు లేస్తే అప్పుడు, ఎనీ టైమ్ ఇట్ మైట్ బి. సో మళ్ళీ లేసినప్పుడే మనం మింగుతాం అనమాట, మళ్ళీ గుట్క అనేది వేస్తాం. సో ఆ 1 hour 2 hours 5 hours 6 hours నోట్లో పాలు ఉండిపోతాయి. పాలల్లో ఏముంటుంది, లాక్టోజ్ ఉంటుంది, షుగర్ కంటెంట్, అది నథింగ్ బట్. సో షుగర్ ఏం చేస్తుంది, మళ్ళీ బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళి పన్నుని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా అవుతున్నప్పుడు పేరెంట్స్ అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఒకవేళ అలా కనిపించినప్పుడు వెంటనే మనకి దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయండి. మనకి వీళ్ళని పీడియాటిక్ డెంటిస్ట్ అని అంటాం అనమాట. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మనకి పెద్దవాళ్ళలో ఎలాగ రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాము అని ఇందాక చెప్పాను, పిల్లల్లో కూడా రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ ఉండదు, దాన్ని పల్పెక్టమీ అంటాం అనమాట, ఫార్వర్డ్ బై క్రౌన్. సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ తీయాలని సజెస్ట్ చేయమండి, ఎందుకంటే ఒక్కసారి పన్ను తీస్తే దాని కింద పర్మనెంట్ టీత్ రావాలి రేపు ఫ్యూచర్లో. సో అది మనకి దాని రావడం అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. యూజువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పాల పల్లె కదా పోతాయి, ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు, అలాగే నడిపించుదాము అని చెప్పి. కానీ అవి పోవడానికి 6 ఏళ్ళ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఏంటి పర్మనెంట్ టీత్ రావడానికి. ఈ 6 ఏళ్ళ సమయంలో ఏమవుతుందంటే పిల్లలు మనకు చెప్పలేరు, నొప్పి ఉంది నాకు ఇక్కడ, నేను అందుకే తినట్లేదని. వాళ్ళు ఒక ఇండికేషన్ ఏంటి అంటే తినడం మానేస్తారు, ఏమి ఇచ్చినా వద్దు అని రిజెక్ట్ చేస్తారనమాట. సో అది పేరెంట్స్ ఒక ఇండికేషన్లా తీసుకోవాలి, ఎందుకు తినట్లేదు అని. మనం స్పెసిఫిక్గా అడగాలి, నాన్న నీకు ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పి ఉందా అంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పగలుగుతారు అనమాట మనకి క్లియర్గా. బట్ వాళ్ళంతటి వాళ్ళు చెప్పలేరు. సో ఎక్కడైనా మనకి బ్లాక్ బ్రౌన్గా టీత్ మీద కనిపించినా, ఎక్కడైనా హోల్ పడినా వెంటనే నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పీడోడాంటిస్టో లేదంటే జనరల్ డెంటిస్టో మనకి ట్రీట్మెంట్ చేస్తారు, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టి. ఆ టూత్ని మనం ప్రిజర్వ్ చేయాలి. ఎప్పుడైనా మిల్క్ టీత్ని, అది టీత్ షెడ్ ఆఫ్ అయిపోయింది అంటే పడిపోయింది అంటే మాత్రము యూజువల్గా ఏమవుతుందంటే మనకి మిల్క్ టీత్ దాని కిందే పర్మనెంట్ టీత్ బడ్ ఉంటుంది అనమాట. సో మిల్క్ టీత్ పడిపోయేటప్పుడు ఇది నెమ్మదిగా పైకి వస్తూ ఉంటుంది కింద నుంచి, ఇది పడిపోయేటప్పుడు దీని ప్లేస్ ఇది తీసుకుంటూ ఉంటుంది. సో ఒకవేళ ఇది పన్ను తీసేసామనుకోండి, ఈ కింద ఉన్న పన్నుకి ఎటు రావాలో అర్థం కాదు. సో ఈ మిల్క్ టీత్ అనేది ఇట్ ఈస్ లైక్ అ గైడ్ టు ది పర్మనెంట్ టూత్, ఈ పొజిషన్ ఇది అని చూపిస్తూ ఉంటుంది మనకి. సో మనం ఈ పన్ను తొందరపడి తీయించేసారనుకోండి పేరెంట్, మనకి ఈ పర్మనెంట్ టూత్ అనేది ఎక్కడికి రావాలో తెలియక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వస్తుంది. అది స్ట్రైట్గా రావచ్చు, మన లక్, లేదా పక్కో ఇటు పక్కో రావచ్చు. ఇటు పక్కో అటు పక్కో వస్తే మరి అది రావాల్సిన పన్ను ఎక్కడ వస్తుంది, అది దానికి ఎక్కడ వీలుంటే అలా వస్తుంది. ఇలా రావడం వల్ల మనకి వంకరగా వస్తాయి అన్నమాట పళ్ళు. సో ఇప్పుడు వచ్చే పళ్ళు ఏంటి, పర్మనెంట్ టీత్. అవి వంకరకు వచ్చాయంటే మళ్ళీ ఒక 15 or 14 years వచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లిప్ ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నమాట. సో అంతవరకు మనం తెచ్చుకోకుండా ముందే అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. సో